studying 8th class. What I want to talk about today is the real Christian's life. ఈ రోజు నేను చెప్పదలుచుకున్న అంశం ఏమిటంటే నిజమైన క్రైస్తవ జీవితం గురించి. లెట్స్ స్టార్ట్. ప్రారంభిద్దాం. ఇట్ ఈస్ ద పర్ఫెక్ట్ వే దట్ గాడ్ హస్ షోన్ us to receive great blessings. మనము గొప్ప ఆశీర్వాదములు పొందుటకు దేవుడు చూపిన శ్రేష్టమైన మార్గము. The first one, it is the మొదటిది. There should be a word in your mind. మదిలో వాక్యము ఉండాలి. I have kept your saying secretly in my heart so that I might do no sin against you. Psalms 119:11. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. 119వ కీర్తన 11వ వచనము. The second one, రెండవది. In your room there should be a prayer. గదిలో వాక్యము ఉండాలి. Go into your room and close the door and pray to your Father secretly. Matthew 6:6. నీవు నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసి రహస్యముగా నీ తండ్రికి ప్రార్థన చేయుము. మత్తయి సువార్త 6వ వచనము. The finally third one, ఆఖరిగా మూడవది. On the street there should be evidence. వీధిలో సాక్ష్యము ఉండాలి. Since you follow the truth, I have been happy to hear and testify about your good behavior. 3 John 3 నీవు సత్యమును అనుసరించుచు నడుచుచున్నావు కనుక నీవు నీ సత్య ప్రవర్తన బట్టి సాక్ష్యము చెప్పగా విని నేను బహుగా సంతోషించెదను.